విధ్వంసం నుండి అద్భుతం, విధ్వంసం నుండి అద్భుతం అనేటటువంటి ఉపన్యాసం కాదు. గతంలో మనం ఏవైతే చిన్న చిన్న అంశాలను ఎక్స్‌పోజ్ చేసి, అవి తప్పుడు, అనైతికం అని చెప్పామో, అదే వ్యవహారాలు మన మీదకొస్తున్నప్పుడు మనం దాంట్లో ఎలా ప్రవర్తిస్తున్నారో ప్రజలు చూస్తారు. ఒక అంబటి రాంబాబునో, ఒక అవంతి శ్రీనివాసో, ఒక గోరంట్ల మాధవో, ఒక పృథ్వీరాజో ఫోనుల్లో సంభాషణలో తప్పుడుగా ప్రవర్తించినప్పుడు 4 ఏళ్ళు ఎక్స్‌పోజ్ చేసాం, 5 ఏళ్ళు ఎక్స్‌పోజ్ చేసాం. ఇప్పుడు మన దగ్గరకొచ్చేటప్పుడు ఒక్క అమ్మాయి కూడా కంప్లెయింట్ ఇవ్వల. ఇప్పటికి కూడా ఇవ్వలే ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్లలో కూడా వాళ్ళ మీదన. ఈ ప్రభుత్వం వచ్చాక ఆదిమూలం మీదనా, లేకపోతే గనక కిరణ్ రాయల మీదనా, లేకపోతే గనక అతని పేరేంటి ఇప్పుడు అరవ శ్రీధర్ మీదనా, తర్వాతన ఇప్పుడు ఇలాంటి వాటిట్లో ఏమైంది? ఓపెన్‌గా వాళ్ళొచ్చి ఎక్స్‌పోజ్ చేస్తే కూడా వాళ్ళనే దొంగలుగా చూపెడుతూ, వాళ్ళనే కులటలుగా చూపెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. రైటా రాంగా? ప్రజలు డిసైడ్ చేస్తారు. నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి నాయుడు గారిది ఓపెన్‌గా ఆ అమ్మాయి ఎదిరించొచ్చు, దబాయించొచ్చు, ఆయన దబాయించు. చట్ట ప్రకారం అయితే కాదు. నైతికమా? అనైతికమా? గతంలో అనైతికమే కదా మాట్లాడింది మనం. ఇప్పుడు అవి నైతికం అయిపోతాయా? పైగా ఆ మహిళల్నే వేధించడం కరెక్ట్ అవుతుందా? ఇది ఒక చర్చ జరుగుతది. ఇకపోతే మరొకటి హింసాకాండ. ఆ రోజున ఎంతమందిని ఇప్పుడు జగన్ గెలిచినప్పుడు 23 స్థానాలకి దారుణమైనటువంటి పతనానికి జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ. కానీ ఆ రోజున కనబడ్డోళ్ళందరిని కొట్టడం, చంపేయడం చేయలేదే వెంటనే ఎన్నికలైపోగానే. ఇప్పుడు కొట్టడం, చంపేయడం, ఆ తర్వాత అప్పుడు కేసులు అప్పుడప్పుడు పెడితేనే అల్లరల్లరి చేశామే. ఇప్పుడు వేల కొద్దీ కేసులు నిరంతరం జైళ్లలో తిప్పడం, నిరంతరం తప్పుడు కేసులు పెట్టడం, నిరంతరం సోషల్ మీడియా ద్వారా హననం చేయడం, నిరంతరం ఒక అభద్రతా భావాన్ని కల్పించేటటువంటి ప్రయత్నం చేస్తుంటే ఇది జనం కరెక్ట్ అనుకుంటారా? అప్పుడు చేసింది తప్పైతే ఇప్పుడు చేసింది ఒప్పు అనుకుంటారా? ఒక 3 నెలలు, 2 నెలలు చేశారంటే ఒక అర్థం ఉంది. 2 ఏళ్ళైనా అదే ప్యాటర్న్‌లో వెళ్తే కరెక్ట్ అవుతుందా? ఇప్పుడు తాజాగా ఆళ్లగడ్డకి సంబంధించి భూమా మీదన కంప్లెయింట్ పెట్టినటువంటి అతన్ని నరికి చంపబోయారు. పట్టపగలే దారుణంగా మైనింగ్ మీద కంప్లెయింట్ పెట్టినటువంటి పర్సన్ శివరామిరెడ్డిని సంథింగ్. అతని హాస్పిటల్ చికిత్స. అతను ఓపెన్‌గా కంప్లెయింట్ ఇచ్చినటువంటి వ్యక్తి. మరి మనం న్యాయం 4 పాదాల మీద ఉంది, అద్భుతంగా ప్రజాస్వామ్యం జరుగుతోంది అని చెప్పగలుగుతున్నామా? మాటలతో ఓకే, చేతలతో